అంటే అది అంటే అది అని చెప్పేట్రా అలాగుండిపోయావు. చెప్పు, నువ్వు ఇంతవరకు ఎంతమందితో బ్యాటింగ్ వేయించి ఎంతమందికి ప్లస్ అయింది, ఎంతమందికి మైనస్ అయింది చెప్పు. ఇప్పటి వరకు కూడా నేను వేయించిన వల్ల చాలా మందికి ఇంతవరకు కూడా ప్లస్ అయింది. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమందిలో వాళ్ళ దురదృష్టం వల్ల వేసింది వేసినట్టుగానే పోతుంది. దానికి మనం ఏం చేయగలం చెప్పు. వాళ్ళ దురదృష్టం నువ్వే చెప్పారు. నేను ఏ టీం వైపు అయితే బ్యాటింగ్ వేస్తున్నా ఆ టీమే గెలుస్తుందని మళ్ళీ ఇప్పుడు నుంచి మాట మారుతున్నావు. ఏంట్రా ఇది? నేనేమైనా దేవుణ్ణి అయితే నేను ఏ టైం వైపు వేస్తే ఆ టైమే గెలవడానికి అలా చెప్తే బ్యాటింగ్ వేయకూడదు అనుకున్న వాడికి కూడా నేను వేసిన వైపు డబ్బులు వస్తాయని చెప్తే ఆడికి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఆశ పుట్టి అలా ఆడు కూడా బ్యాటింగ్ వేస్తాడు. అలా దీని దాంతో 4 రాళ్ళు వెనకేసుకోగలను. సరే, నువ్వేదో 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటున్నావు కదా, దానికి నేనేమీ కూడా అన్నాను. ఒకసారి నేను చెప్పేది ఒకసారి బాగా విను. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతమందితో బ్యాటింగ్ వేయించావు, వాళ్ళ ఎంతమందికి మైనస్ అయింది, వాళ్ళు నీకు ఆ డబ్బులు తెచ్చి ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మన యూత్ ఫార్ములా 136 కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక్కసారి చెప్పురా. నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను. ఇదే ఒక బిజినెస్ స్ట్రాటజీ.